నమస్కారం. కాంపిట్ మైండ్స్ కి స్వాగతం. అదేనండి, మీ శివారెడ్డి లాజిక్స్ ఛానల్ కి స్వాగతం. గుర్తుంది కదా, పేరు మటుకే మారింది, ప్రయాణం మటుకు మారదు, మన గమ్యస్థానం మారదు. గమ్యస్థానం మీకు మీరే నిర్ణయించుకున్నారు కదా. అత్తయ్య మామయ్య ఫోర్స్ అయితే డిసైడ్ చేయలేదు కదా దట్ యూ షుడ్ బి బికమింగ్ అ గవర్నమెంట్ ఆఫీసర్ అని చెప్పి. వెల్, జోక్స్ అపార్ట్, ఏది ఏమైనా సరే మీరు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని మీకు మీరు ఒక గోల్ పెట్టుకున్నారు చూసారా, దట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్. అది బిగ్ థింగ్ అని నేను అన్నానని చెప్పి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక్కడితో ఆగిపోకండి. మరి ఆ పెద్ద అంశానికి సంబంధించిన ప్రయత్నం కూడా మీరు చేయాలి కదా. సో ఏది ఏమైనా సరే, ప్రయత్నం అంటే గుర్తుకొచ్చింది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆబ్వియస్గా అడిగేది క్వశ్చన్స్. సో అట్లా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు మనం ఈ వీడియోలో గమనించడానికి ప్రయత్నం చేద్దాం. అండ్ జస్ట్ మేక్ షూర్, ఒకవేళ ఈ ఏదైతే వీడియోలో మనం కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నామో, ఒకవేళ వాటిలో మెజారిటీ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ మీరు ఒకవేళ సాల్వ్ చేయగలుగుతున్నారు అని అంటే, that in itself is a good resemblance or a good depiction that you are on the very right track. సో ఏది ఏమైనా సరే మీరు అందరూ బాగానే ప్రిపేర్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. లెట్స్ సి ఈ ఉన్న ప్రశ్నలో మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసు అని. సో మనం మరి మొదలెట్టేద్దాం మన మొదటి ప్రశ్నతో. ఆగ్నేయ ఆసియాలోని ఏ దేశం స్వలింగ వివాహాలను తొలిసారిగా గుర్తించనుంది అని అంటున్నారు. Which country in Southeast Asia is said to become the first to recognize same-sex marriages? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్. ఒకటి రికగ్నైజ్ చేయడం, ఇంకొకటి లీగలైజ్ చేయడం. దేర్ ఈజ్ అ స్లైట్ డిఫరెన్స్. గుర్తించడం వేరు, చట్టబద్ధత కల్పించడం వేరు. రికగ్నైజ్ చేయడం అని అంటే స్వలింగ సంపర్కులు ఉన్నారు, అంటే హోమోసెక్షువల్స్ ఉన్నారు, ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కూడా మనుషులే కాబట్టి వాళ్ళకు కూడా వేరే ఒకరితో జీవిత భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఒక కంపానియన్ ఉండాలని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటారు. సో ఆబ్వియస్గా ఆ విధంగా ఒకవేళ దేశం గుర్తిస్తే దాన్ని రికగ్నైజ్ చేయడం అని అంటారు. దాన్ని రికగ్నైజ్ చేసి దానికంటూ సంబంధించి ఒకవేళ చట్టం తీసుకొస్తే దాన్ని లీగలైజ్ చేయడం అని అంటారు. వాళ్ళు ఇక్కడ క్వశ్చన్లో ఏమని అడిగారు? రికగ్నైజ్ చేయడం, గుర్తించనుంది అని అన్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మన ఆసియా ఖండంలో, ఈ ఏషియా కాంటినెంట్ మొత్తంలో ఇప్పటి వరకు కేవలం 3 దేశాలు మట్టుకే రికగ్నైజ్ చేశాయి దేన్ని, ఈ సేమ్ సెక్స్ మ్యారేజెస్ని. ఇప్పుడు ఒక పురుషుడు మహిళని వివాహం చేసుకుంటే, అంటే ఒకవేళ ఒక మ్యాన్ ఒక ఉమెన్ని మ్యారేజ్ చేసుకుంటే గనక దాన్ని హెట్రోసెక్షువల్ కపుల్ అని అంటారు. ఒకవేళ ఒక పురుషుడు ఒక పురుషుడితోనే, లేదు ఒక స్త్రీ ఒక స్త్రీతోనే వివాహం చేసుకుంటే దాన్ని హోమోసెక్షువల్ కపుల్ అని అంటారు. సో ఏది ఏమైనా సరే ఆసియా ఖండంలో 3 దేశాలు మటుకే రికగ్నైజ్ చేసేదాన్ని. ఆ 3 దేశాలు ఏంటివి అని అంటే, ఒకటి తైవాన్, రెండవది నేపాల్, అండ్ మూడవది వచ్చేసి థాయిలాండ్. సో మొదటిది ఏంటిది? తైవాన్. రెండవది ఏంటిది? నేపాల్. మూడవది ఏంటిది? థాయిలాండ్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే తైవాన్ ఏమో ఈస్ట్ ఏషియాకి సంబంధించింది, అంటే తూర్పు ఆసియా ప్రాంతానికి సంబంధించింది. గుర్తుపెట్టుకోండి, తైవాన్ని రిపబ్లిక్ ఆఫ్ చైనా అని కూడా పిలుస్తారు. ఏది ఏమైనా సరే అది ఈస్ట్ ఏషియా రీజన్కి సంబంధించింది. నేపాల్ ఏమో సౌత్ ఏషియాకి సంబంధించింది, వెరాస్ థాయిలాండ్ ఏమో సౌత్ ఈస్ట్ ఏషియాకి సంబంధించింది, అంటే ఆగ్నేయ ఆసియాకి సంబంధించింది. ఇక్కడ ఇంకో మేజర్ పాయింట్ మనం గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు క్వశ్చన్లో రికగ్నైజ్ అని అడిగారు, రైట్? కానీ తైవాను 2019 సంవత్సరంలోనే లీగలైజ్ చేసేసింది. అంటే స్వలింగ సంపర్కులో ఒకవేళ వివాహం చేసుకుంటే కనుక దానికి చట్టబద్ధత కూడా గుర్తింపు దక్కించింది తైవాన్ దేశం. బట్ నేపాల్, థాయిలాండ్ ఈ రెండు గుర్తిస్తున్నాయి. థాయిలాండ్కి సంబంధించి మనం జాగ్రత్త గమనిస్తే, థాయిలాండ్ యొక్క సెనేట్ ఏదైతే ఉందో అది బిల్ పాస్ చేసేసింది. ఏం పాస్ చేసింది? బిల్ని పాస్ చేసింది. వాళ్ళ బిల్లుకి పెట్టిన పేరు ఏంటంటే మ్యారేజ్ ఈక్వాలిటీ బిల్. మ్యారేజ్ ఈక్వాలిటీ బిల్. సో ఆబ్వియస్లీ అందరికీ కూడా జీవితాంతం ఒకళ్ళతో కలిసి ఉండాలి అని అనిపిస్తుంది. కొంతమందికి అది స్నేహితులతో అవ్వచ్చు, కొంతమందికి ఒక స్పెషల్ పర్సన్తో అయి ఉండొచ్చు. సో హోమోసెక్షువల్స్ కూడా అనిపిస్తుంది కదా, ఒక స్పెషల్ పర్సన్తో నా జీవితం మొత్తం షేర్ చేసుకోవాలి అని చెప్పి. సో అట్లా అందరికీ సమానత్వం కల్పించాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ మ్యారేజ్ ఈక్వాలిటీ బిల్లును తీసుకొచ్చారు. సో అట్లా థాయిలాండ్ సెనేట్ ఏదైతే ఉందో, అంటే ఇన్ జనరల్గా పార్లమెంట్ లాగా వాళ్ళు బిల్ అయితే పాస్ చేశారు. ఇప్పుడు దానికి ఫార్మల్ యాక్సెప్టెన్స్ కావాలి, అంటే అధికారికంగా దానికి ఎస్ అని చెప్పాలి.
అధికారికంగా ఎస్ ఎవరు చెప్తారు? థాయిలాండ్ యొక్క కింగ్ చెప్పాలి. మరి కింగ్ పేరేంటి? వజీరా లాంగ్కామ్. సో వజీరా లాంగ్కామ్ ఎవరైతే థాయిలాండ్ రాజు ఉన్నాడో తను ఒకవేళ అధికారికంగా అంగీకారం తెలిపితే, అఫీషియల్ గా యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఇది చట్టం అయిపోతుంది. అది చట్టం అయిన 120 రోజుల తర్వాత అది ఇంప్లిమెంటేషన్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు ఈ మ్యారేజ్ ఈక్వాలిటీ బిల్లో ఏవైతే ఆస్పెక్ట్స్ మెన్షన్ చేశారో అందులో మేజర్ ఆస్పెక్ట్స్ ఏంటంటే, ఒకటి ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వం. ఏం సత్వం? వారసత్వం. అండ్ రెండవది వచ్చేసి అడాప్షన్. ఆబ్వియస్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పురుషుడు ఒక రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేస్తే వాళ్ళ పిల్లల్ని కనలేరు కదా, బట్ స్టిల్ వాళ్ళకు కూడా పిల్లలు ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా. సో అందుకని ఆబ్వియస్లీ వాళ్ళ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు. సో అందుకని వాళ్ళకి వారసత్వం అలానే దత్తత తీసుకునే అంశాలు ఈ రెండింటిని కూడా అందులో వాళ్ళు పొందుపరచడం జరిగింది. అలానే వాళ్ళు ఎక్కడా కూడా ఈ చట్టం లేదు బిల్ ఏదైతే ఉందో దాంట్లో మ్యాన్ ఉమెన్ అని కానీ లేదు హస్బెండ్ అలానే వైఫ్ అని కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. దే ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ అ జెండర్ న్యూట్రల్ బేసిస్ అన్నమాట. అంటే లింగ సమానత్వం అనే అంశాన్ని వాళ్ళు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ బిల్లు మొన్న సెనేట్ లో పాస్ అయిన తర్వాత మొత్తం థాయిలాండ్ దేశం అంతా కూడా ఎక్కడ చూసినా సరే రెయిన్బో ఫ్లాగే కనిపిస్తుంది. సో రెయిన్బో ఫ్లాగ్ అంటే బేసిక్ గా LGBTQ ప్లస్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళని రిప్రజెంట్ చేస్తుంది. LGBTQ ప్లస్ కమ్యూనిటీ అంటే ఏంటి? ఎల్ అంటే లెస్బియన్, ఒక మహిళ ఇంకో మహిళతో ఒకవేళ రొమాంటిక్ అట్రాక్ట్ అయితే గనక. జి అంటే గే, ఒక పురుషుడికి అట్రాక్ట్ అయితే గనక. బి అంటే బైసెక్షువల్, అంటే ఒక వ్యక్తి వెదర్ దే ఆర్ మేల్ ఆర్ ఫీమేల్ వాళ్ళు రెండు జెండర్స్ వైపుకి అట్రాక్ట్ అవుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పురుషుడు ఉన్నాడు, ఒక పురుషుడు పురుషుల వైపు అట్రాక్ట్ అవుతాడు, మహిళల వైపు అట్రాక్ట్ అవుతాడు, వాళ్ళని బైసెక్షువల్స్ అంటారు. తర్వాత ట్రాన్స్జెండర్స్ అలానే క్వియర్స్. సో వీళ్ళందరూ కూడా ఎల్జిబిటి కమ్యూనిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ రెయిన్బో ఫ్లాగ్ అనేది బాగా పాపులర్ అయింది. అలానే LGBTQ రైట్స్ వాళ్ళ యొక్క హక్కులకి సంబంధించి ఈ జూన్ నెలను కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఈ బిల్ పాస్ అవడం వాళ్ళందరికీ కూడా చాలా ఆనందదాయకమని చెప్పాలి. ఏది ఏమైనా సరే వాళ్ళు సౌత్ ఈస్ట్ ఏషియా అన్నారు. మనకి క్వశ్చన్ చాలా ఎర్లీగానే ఆన్సర్ తెలిసిపోయింది. ఈ ఇప్పటివరకు ఏషియాలో ఓన్లీ 3 కంట్రీస్ కదా రికగ్నైజ్ చేసింది. తైవాన్ అయితే లీగలైజ్ కూడా చేసింది రికగ్నైజ్ చేయడంతో పాటు. నేపాల్, థాయిలాండ్ ఓన్లీ రికగ్నైజ్ చేశాయి. తైవాన్ ఈస్ట్ ఏషియా, నేపాల్ సౌత్ ఏషియా, థాయిలాండ్ ఒక్కటి సౌత్ ఈస్ట్ ఏషియా. సో వాళ్ళు సౌత్ ఈస్ట్ ఏషియాలో అడిగారు కాబట్టి ఆప్షన్స్ గమనిస్తే మలేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, వియత్నాం ఇక్కడ ఉంది. అందుకని మన ఒకటో ప్రశ్నకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఇప్పుడు రెండవ ప్రశ్న గమనిద్దాం. 2023 సంవత్సరంలో అణ్వాయుధాల వ్యయంలో ఏ 3 దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి అని? విచ్ 3 కంట్రీస్ టాప్డ్ ద లిస్ట్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ స్పెండింగ్ ఇన్ 2023? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే గనక ప్రపంచంలో 9 దేశాలు అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. దేర్ ఆర్ 9 కంట్రీస్ విచ్ హ్యావ్ న్యూక్లియర్ వెపన్స్. ప్రపంచం అంతానేమో మీకు దండం పెడతాను ఆయన, మీరు అణ్వాయుధాలు పెట్టుకోకండి, రేపు ఎవరి మీదో కోపం వచ్చిందని మీకు ఇగో కాలిపోయింది అని చెప్పి మీరు న్యూక్లియర్ బాంబ్ వేసేస్తారు, మీ పేరు చెప్పుకుని మేము చచ్చిపోతామని. యాక్చువల్గా దీనికి సంబంధించి ఒక క్యాంపెయిన్ కూడా రన్ అవుతుంది. ఆ క్యాంపెయిన్ ఏంటంటే ది ఇంటర్నేషనల్ క్యాంపెయిన్. దేనికోసం? ది ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ దేన్ని చేస్తారంట వాళ్ళు? న్యూక్లియర్ వెపన్స్ ని. సో ఈ క్యాంపెయిన్ ఏం చెప్తుందంటే ఈ ICIN అనే క్యాంపెయిన్, ది ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్. ప్రజలారా మీకు నమస్కారం, అధికారులారా మీకు నమస్కారం, మీకు రిక్వెస్ట్ పెడుతున్నాను. ఆ రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరి దగ్గర ఎవరు ఈ 9 దేశాల దగ్గర మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ డబ్బులు ఎక్కువగా లేకపోయినా మీరు ఏం చేస్తున్నారు? అప్పో సొప్పో చేసో, లేదు ఇతర దేశంతో ఏదో ఒక విధంగా ఒక మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకునో, లేదు పక్క దేశం మీద కోపంతో ఇంకో దేశంతో ఒక రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసి మీరు బాంబులను తెచ్చుకుంటున్నారు. దానివల్ల ఎవ్వరికీ ఒరిగేది ఏమీ లేదు. దాని బదులు అవే డబ్బుల్ని మీరు అభివృద్ధి కార్యక్రమాలకి, పేదరికాన్ని నిర్మూలించడానికి, అలాంటి మంచి కార్యక్రమాల కోసం చేపట్టండి అని. వెల్, వాళ్ళు చెప్పేది అక్షరాల సత్యం. ఎందుకు అనంటే 2023లో ఒకవేళ మనం జాగ్రత్తగా గమనిస్తే మొత్తం ఈ 9 దేశాలు కలిపి ఎంత ఖర్చు పెట్టారు తెలుసా?
91.4 యుఎస్ బిలియన్ డాలర్స్. అమెరికా డాలర్లు ఏవైతే ఉన్నాయో అందులో 91.4 91.4 బిలియన్ డాలర్లు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, $1 బిలియన్ అంటేనే సుమారుగా 8,500 కోట్లు. $1 బిలియన్ అంటే ఇంకా లెక్క మీరు వేసుకోండి, బికాస్ ఐఎమ్ నాట్ దట్ గుడ్ ఇన్ మ్యాథ్స్, ఏదైనా జోక్స్ అపార్ట్. సో $1 బిలియన్ 8,500 కోట్లు, వాళ్ళు 91.4 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారు. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటిది, ఎవరు ఎక్కువగా ఖర్చు పెట్టారని, రైట్? సో అన్నిటికంటే ఫస్ట్ ప్లేస్లో ఉంది యుఎస్ఏ. యుఎస్ఏ ఎంత ఖర్చు పెట్టింది అని అంటే కనుక $51.5 బిలియన్, 51.5 యుఎస్ బిలియన్ డాలర్. గుర్తుపెట్టుకోండి, ఇది ఇప్పుడు మనం చెప్పే నెంబర్లన్నీ కూడా యుఎస్ డాలర్స్ ఏవైతున్నాయో వాటి యొక్క బిలియన్ డాలర్ల పరంగా. సో మొదటి స్థానంలో అమెరికా ఉంది విత్ $51.5 బిలియన్. తర్వాత వచ్చేసి చైనా రెండవ స్థానంలో ఉంది. చైనా రెండో స్థానంలో ఎంత, దగ్గరగా $11.8 బిలియన్. సో ఫస్ట్ యుఎస్ఏ, సెకండ్ చైనా, థర్డ్ వచ్చేసి రష్యా. రష్యా ఎంత అంటే $8.3 బిలియన్ యుఎస్ బిలియన్ డాలర్స్. సో ఫస్ట్ యుఎస్ఏ 51.5 యుఎస్ బిలియన్ డాలర్లు, సెకండ్ వచ్చేసి చైనా 11.8 యుఎస్ బిలియన్ డాలర్లు, థర్డ్ వచ్చేసి రష్యా 8.3 బిలియన్ డాలర్లు. మనం జస్ట్ బేసిక్ మ్యాథ్స్ చేస్తే 51, 11, 62, 62, 8, 70, 71, 71.5, పోనీ దగ్గరగా 72 అనుకుందాం. టోటల్గా ఖర్చు పెట్టింది 91 అప్రాక్సిమేట్గా అనుకుందాం. 91 యుఎస్ బిలియన్ డాలర్స్ ఖర్చు పెడితే అందులో 72 యుఎస్ బిలియన్ డాలర్స్ కేవలం 3 దేశాల మటుకే ఖర్చు పెడుతున్నాయి. ఆ లెక్కన ఈ 3 దేశాలు మనం ఆపితే సరిపోతుంది. సో ఏదేమైనా మనకి సీక్వెన్స్ అయితే తెలిసిపోయింది కదా, ఫస్ట్ యుఎస్ఏ, సెకండ్ చైనా, థర్డ్ రష్యా. ఫస్ట్ యుఎస్ ఉండాలి, ఓకే, సెకండ్ చైనా ఉండాలి, ఓకే, థర్డ్ రష్యా ఉండాలి. యుఎస్ఏ, చైనా, రష్యా, ఫైన్. అలానే ఇక్కడ మీరు ఇంకోటి ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్టార్టింగ్ లో మనం 9 దేశాల దగ్గర అణు ఆయుధాలు, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని తెలుసుకున్నాం కదా. 3 కంట్రీస్ అయితే తెలిసిపోయాయి ఏ కంట్రీస్ దగ్గర ఉన్నాయని. మరి ఆ మిగిలిన 6 కంట్రీస్ ఏంటి? ఆ మిగిలిన 6 కంట్రీస్ ఏంటంటే ఫ్రాన్స్, పాకిస్తాన్, ఇండియా, యూకే, నార్త్ కొరియా, అలానే ఇజ్రాయిల్. సో 9 దేశాలు ఏంటి, ఎక్కడెక్కడైతే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో ఆల్రెడీ ఇక్కడ మనకి 3 తెలిసిపోయాయి. ఫస్ట్ 3 అన్నా లాస్ట్ 3 అన్నా ఉన్నాయి అని అర్థం. సో యుఎస్ఏ, చైనా, రష్యా టాప్ 3లో ఉన్నాయి ఖర్చు పరంగా. అవి కూడా ఈ 9 లిస్ట్లో ఉన్నాయి. 1, 2, 3, 4 ఫ్రాన్స్, 5 పాకిస్తాన్, 6 ఇండియా, 7 యూకే, 8 నార్త్ కొరియా, 9 ఇజ్రాయెల్. 9 దేశాలు వచ్చేసాయి. అలానే ఇటీవల వెల్లడైన అంశాల పరంగా మనకు తెలుస్తుంది ఏంటంటే, ఇండియా దగ్గర చాలా సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ కన్నా ఎక్కువ అణు ఆయుధాలు ఉన్నాయని. దగ్గరగా 172 నుంచి 175 వరకు ఉన్నాయని తెలుస్తోంది. పాకిస్తాన్ దగ్గర 170 ఉన్నట్టుగా సమాచారం. వీళ్ళు చూస్తుంటే అన్ని దేశాలు కూడా ఒక రేస్ పెట్టుకున్నట్టున్నాయి. బట్ ఏది ఏమైనా సరే మనకు ఆన్సర్ అయితే వచ్చింది. ఫస్ట్ యుఎస్, సెకండ్ చైనా, థర్డ్ రష్యా. అందుకని రెండో ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో పాఠశాల పాఠ్య పుస్తకాల్లో అంటే స్కూల్ టెక్స్ట్ బుక్స్ లో, ఇక్కడ మనం జాగ్రత్తగా స్కూల్ టెక్స్ట్ బుక్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెర్నింగ్ ప్రవేశపెట్టబడింది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెర్నింగ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ స్కూల్ టెక్స్ట్ బుక్స్? ఆప్షన్స్ చూస్తే కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ. ఇన్ జనరల్ గా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అకాడమిక్ లేదు ఎడ్యుకేషన్ అనే అంశానికి సంబంధించి 4 కూడా బాగా ప్రామినెంట్ స్టేట్స్, ప్రాముఖ్యత కలిగిన రాష్ట్రాలే. అందులోనూ మరీ ముఖ్యంగా ఈ కేరళ లిటరసీ అంటే అక్షరాస్యత పరంగా ముందుంటుంది కాబట్టి చాలా మంది బై డిఫాల్ట్ కేరళ పిక్ చేసేస్తారు. వెల్, తెలిసినా తెలియకపోయినా ఎవరైతే కేరళ రాష్ట్రాన్ని పిక్ చేస్తారో మీరు ఎంచుకున్నది కరెక్టే. ఎందుకు అనంటే, కేరళ రాష్ట్రం 2024వ సంవత్సరానికి సంబంధించి 7వ తరగతి అంటే ఏంటి, 7th క్లాస్, 7th క్లాస్ యొక్క పిల్లల ఐసీటీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో, ఐసీటీ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సమాచారం మరియు ఏదైతే కమ్యూనికేషన్ బేసిక్గా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అని రిసీవ్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సమాచార సాంకేతిక రంగానికి సంబంధించిన టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో 7th క్లాస్ది, అందులో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇలా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల
4,00,000 మంది. ఎంతమంది? 4,00,000. 4 lakh స్టూడెంట్స్ విల్ బి గెటింగ్ ఇంట్రడ్యూస్డ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. జస్ట్ ఇమాజిన్, ప్రపంచం మొత్తం కూడా డిజిటల్గా మారుతోంది. ఒకటేసారి 7వ తరగతి చదువుతున్న పిల్లలు 4,00,000 మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తే వీళ్ళు నెక్స్ట్ 8th క్లాస్కి వెళ్తారు. బట్ 6th క్లాస్ వాళ్ళు కూడా 7th క్లాస్కి వస్తారు కదా. వాళ్ళు కూడా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 4 lakh పీపుల్ ఉన్నారు అని అనుకుందాం. 2 సంవత్సరాల్లో 8 లక్షలు, అలా 5 సంవత్సరాలు ఆన్ అన్ యావరేజ్ గా చూసుకున్న 20 లక్షల మంది. ఒక్క కేరళ లాంటి చిన్న రాష్ట్రంలోనే 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఒక బేసిక్ అవగాహన ఉంది అని అంటే డెఫినెట్లీ వాళ్ళు మిగిలిన రాష్ట్రాల పిల్లల కన్నా ఒక అడుగు ముందే ఉన్నారు. బికాస్ ద వరల్డ్ ఈస్ గోయింగ్ టు బి డిజిటల్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. బట్ ఏదేమైనా ఇక్కడ మనం ప్రస్తుతం ఫోకస్ చేయాల్సింది క్వశ్చన్కి ఆన్సర్ కదా. సో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రొడ్యూస్ చేసింది? కేరళ. సో అందుకని 3వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 4వ ప్రశ్న వచ్చేసి, 1 నిమిషంలో ఫోన్ను ఛార్జ్ చేయగల సాంకేతికతను కనుగొన్న పరిశోధకుడు ఎవరు? ఇన్ఫాక్ట్ ఈ అంశం ఈ మధ్య వార్తల్లో బాగా వైరల్ అయింది. వార్తల్లో వైరల్ అవ్వడానికి కారణం ఆ పర్సన్ కాదు, బేసిక్గా ఆ పర్సన్ ఏదైతే రీసెర్చ్ చేసి కనుగొన్నారో దట్ ఈస్ ద పాయింట్. 1 నిమిషంలో ఫోన్ని ఛార్జ్ చేయగల సాంకేతికత. మనందరికీ కూడా ఫోన్లో ఎప్పుడు 100% ఛార్జింగ్ ఉండాలి. కొంతమంది అయితే 100 నుంచి 99కి వచ్చినా సరే మళ్ళీ వెళ్ళి ఛార్జింగ్ పెడుతూ ఉంటారు. కొంతమంది 80కి వచ్చిన వెంటనే అమ్మా నా ఫోన్ 80కి వచ్చేసింది అని మళ్ళీ ఛార్జింగ్ పెడతారు. వెల్, జోక్స్ అపార్ట్, సో ఫ్యూచర్ అంతా కూడా ఈవీస్, ఎలక్ట్రికల్ వెహికల్స్ అవ్వచ్చు, లేదు స్మార్ట్ వాచెస్, వాట్ ఎవర్, ఇదంతా కూడా బ్యాటరీస్ మీద నడిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ బ్యాటరీ ఛార్జింగ్ టెక్నాలజీ, అలానే బ్యాటరీలో ఏదైతే ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీ స్టోరేజ్ అంశానికి సంబంధించి ఒక వ్యక్తి ఈ 4 ఆప్షన్స్ లో ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరు అని అంటే మీకు క్లూ ఇస్తున్నాను. ఇండియన్ ఆరిజిన్, అంటే భారత సంతతి వ్యక్తి అని అర్థం. సో ఆప్షన్స్ గమనిస్తే ఒకసారి: జాన్ స్మిత్, ఎమ్మా జాన్సన్, డేవిడ్ లీ, అంకుర్ గుప్తా. ఇండియన్ ఆరిజిన్. ఈ అంకుర్ గుప్తా అనే ఆయన యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బోల్డర్ లో పనిచేస్తారు. యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బోల్డర్, ఇది అమెరికాలో ఉంది. ఆ యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బోల్డర్ లో ఈ అంకుర్ గుప్తా అనే ఆయన కెమికల్ అండ్ బయోలాజికల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో దానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ అన్నమాట ఆయన. సో కెమికల్ అండ్ బయోలాజికల్ ఇంజనీరింగ్ కి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆయన. ఆయనకు ఒక టీం ఉంది, వాళ్ళందరూ కలిసి టెక్నాలజీని తయారు చేశారు. సో వాళ్ళు బేసిక్ ఏం చేశారంటే టైనీ చార్జ్డ్ పార్టికల్స్ గా పిలువబడే అయాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మెటీరియల్ పోరోసిటీ అవ్వచ్చు, లేదు మెటీరియల్ యొక్క పర్మియబిలిటీ అవ్వచ్చు, వాటికి సంబంధించి ఈ టెక్నాలజీని కనుగొన్నారు. సో అయాన్స్ చాలా చిన్నగా ఉంటాయి, అవి ఏ విధంగా మూవ్ అవుతున్నాయి, వాటిని ఏదైనా పోరోసిటీ అంటే ఒక సబ్స్టెన్స్ త్రూ ఇంకోటి వెళ్ళగలదా, లేదు దాన్ని ఏదైనా అలౌ చేసే పర్మియబిలిటీ ఫ్యాక్టర్ ఏదైనా ఉందా అని వీటి మీద స్టడీ చేసి దీనిని కనుగొన్నారు. అండ్ అంకుర్ గుప్తా గారు చెప్పే విషయం ఏంటంటే ఈ టెక్నాలజీ ద్వారా ఒక ఈవీ కార్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ వెహికల్ కార్, దాన్ని 10 నిమిషాలలో పూర్తిగా ఛార్జ్ చేయొచ్చు అని. ఒక ఈవీ కార్ని 10 నిమిషాల్లో, అలానే ఒక ల్యాప్టాప్ని లేదు ఒక మొబైల్ ఫోన్ని 1 నిమిషం లోపల ఛార్జ్ చేయొచ్చు. అంటే 0 to 100 in 1 minute. ఇంకా మన అందరికీ అసలు ఇబ్బందే లేదు, ఎస్పెషల్లీ బాయ్ ఫ్రెండ్స్తో గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడే వాళ్ళకి, అలానే ఇంపార్టెంట్ మీటింగ్స్ అటెండ్ చేసే వాళ్ళకి, ఎప్పుడు ఫోన్లో ఛార్జింగ్ తక్కువ ఉందిరా అని ఏడ్చే వాళ్ళందరికీ కూడా ఎటువంటి సమస్య ఉండదు. బట్ ఏదేమైనా సరే ఆ టెక్నాలజీని డెవలప్ చేసిన రీసెర్చర్ ఎవరు అని అడిగారు కదా క్వశ్చన్. సో అంకుర్ గుప్తా గారు. అందుకని 4వ ప్రశ్నకి సంబంధించి 4వ ఆప్షన్ సరైన సమాధానం. తర్వాత 5వ ప్రశ్న, భారతదేశంలో పొగాకు నియంత్రణకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు? హూ వాజ్ డెసిగ్నేటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ టొబాకో కంట్రోల్ ఇన్ ఇండియా? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అంటే ఏంటి? ఆరోగ్యం. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అంటే ఏంటి? కుటుంబం అంతా కూర్చుని ఆదివారం పూట చికెన్ తినడం కాదు, కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండడం.
ఫ్యామిలీ వెల్ఫేర్ అంటే కుటుంబ సంక్షేమం. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లేదు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. వీళ్ళు రీసెంట్ గా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఆ ప్రోగ్రామ్ లో భాగంగా ఇండియా యొక్క బ్యాడ్మింటన్ మాస్ట్రో అయిన, బ్యాడ్ అని రాశాను బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బ్యాడ్మింటన్ మాస్ట్రో అయిన పూసర్ల వెంకట సింధు గారిని, ఎవరిని? పూసర్ల వెంకట సింధు గారిని అంటే పివి సింధు గారిని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు. దేనికి? టొబాకో కంట్రోల్కి. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఈ రోజుల్లో దేశానికి భరోసా ఇవ్వవలసిన యువత వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిలోకి వచ్చేసింది. సో యువత బేసిక్గా పొగాకుకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలన్న అంశానికి సంబంధించి ఈ విధంగా డెసిజన్ తీసుకుంది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో ఎవరిని అపాయింట్ చేశారు? పివి సింధు గారిని. సో అందుకని 5వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న వచ్చేసి, మహిళా ఉద్యోగులకు ఋతుక్రమ సెలవులను ప్రవేశపెట్టిన మొదటి భారతీయ రాష్ట్ర హైకోర్టు ఏది? విచ్ ఇండియన్ స్టేట్స్ హైకోర్ట్ బికేమ్ ద ఫస్ట్ టు ఇంట్రడ్యూస్ మెన్స్ట్రువల్ లీవ్ ఫర్ ఫీమేల్ ఎంప్లాయీస్? మనందరికీ తెలుసు, మహిళలు ప్రతి నెల కూడా ఆ ఋతుస్రావం ఏదైతే జరుగుతుందో, ఆ మెన్స్ట్రువల్ సైకిల్ ఏదైతే ఉంటుందో దానివల్ల చాలా ఇబ్బందులు పడతారు. వెల్, ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ న్యాచురల్. చాలా మంది దాని గురించి చర్చించడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ సోషల్ టాబు. అంటే అందరూ కూడా ఒక విధంగా అనకూడదు కానీ బట్ చీ అని, ఓ అలా ఏదో ఒక రియాక్షన్, ఆక్వర్డ్ రియాక్షన్, వీడ్ రియాక్షన్స్ ఇస్తూ ఉంటారు. బట్ ఏదేమైనా సరే అది ప్రకృతి పరంగా జరుగుతోంది, అది సహజ సిద్ధంగా జరుగుతోంది. అండ్ ప్రకృతి పరంగా ఏది జరిగినా సరే దానిని గౌరవించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. ఆబ్వియస్లీ ఆ మెన్స్ట్రువల్ సైకిల్ జరిగే సమయంలో మహిళలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మహిళలనే కాదు, అమ్మాయిలు అందరూ కూడా ఎవరైతే మెన్స్ట్రువల్ ఆ ఫేజ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఫిజికల్ గా, బయోలాజికల్ గా. సో దానిని దృష్టిలో పెట్టుకుని భారతదేశంలో ఒక రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు మహిళా ఉద్యోగులు లేదా మహిళా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఋతుక్రమ సెలవులు అంటే నెలసరి వచ్చినప్పుడు దానికి సంబంధించి మీరు నెలకి 2 నుంచి 3 రోజుల పాటు సెలవు తీసుకోవచ్చు అండ్ దట్ విల్ బి పెయిడ్ లీవ్ అని చెప్పింది అనమాట. ఇక్కడ వరకు బాగానే ఉంది. యాక్చువల్లీ ఇక్కడ మీరు ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్టేట్స్ పరంగా ఒకవేళ మనం రాష్ట్ర ప్రభుత్వాల పరంగా చూసుకుంటే బీహార్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ అండ్ కేరళ ఇస్ ద సెకండ్ స్టేట్. రాష్ట్ర ప్రభుత్వాలు లేదు రాష్ట్రాల పరంగా చూసుకుంటే బీహార్ 1990ల కాలంలో 1990s లోనే మహిళలకి ఈ మెన్స్ట్రువల్ లీవ్ అనేది ఇచ్చింది. తర్వాత కేరళ బికేమ్ ద సెకండ్ స్టేట్. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటో చూడండి, ఏ రాష్ట్రం యొక్క హైకోర్టు ఇచ్చింది అని అడుగుతున్నారు, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అని అడగట్లేదు. దాట్స్ వేర్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లైయింగ్. సో ఆప్షన్స్ చూస్తే ఉత్తరప్రదేశ్, సిక్కిం, మహారాష్ట్ర, కేరళ. సో ఇక్కడ ఆల్రెడీ కేరళ ఉంది కాబట్టి చాలా మంది కేరళకి వెళ్ళిపోతారు. అని కేరళ ఎప్పుడు కూడా కొంచెం ఉమెన్ సెంట్రిక్ గా, మహిళల భాగస్వామ్యం ఇదంతా చూస్తుంటుందని ఇన్ జనరల్ గా అటు వెళ్ళిపోతారు. ఇందాక బై గెస్ పరంగా కేరళ కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ బై గెస్ పరంగా కేరళ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకనంటే ఈ విధంగా మహిళా ఉద్యోగులకు ఋతుక్రమ సెలవులను ప్రవేశపెట్టిన మొదటి భారతీయ రాష్ట్ర హైకోర్టు ఏది అని అంటే సిక్కిం. ఇక్కడ మీరు సిక్కిం గురించి కొంచెం తెలుసుకోవాలి. కొన్నిసార్లు పిట్ట కొంచెం కూత ఘనం అని అంటారు కదా, దాట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ సిక్కిం ఈస్ డూయింగ్. ఎందుకు అనంటే సిక్కింని ఇండియాలోనే స్మాలెస్ట్ హైకోర్ట్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? స్మాలెస్ట్ హైకోర్ట్. స్మాలెస్ట్ అంటే చాలా చిన్న హైకోర్టు అని అర్థం. ఎందుకు దాన్ని ఆ విధంగా పిలుస్తున్నారు అని అంటే అక్కడ కేవలం 3 మటుకే జడ్జెస్ ఉన్నారు. అలానే ఆ సిక్కిం రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు ఏదైతే ఉందో అక్కడ హైకోర్టుకి ఏదైతే రిజిస్ట్రీ ఉంటుందో ఆ హైకోర్టు రిజిస్ట్రీలో కూడా 9 మంది మటుకే పనిచేస్తున్నారు. ఈ 9 మందిలో ఒక మహిళ పనిచేస్తుంది, 1 విమెన్. సో 3 జడ్జిలు అలానే 9 మంది ఆ రిజిస్ట్రీలో పనిచేస్తున్నారు. ఆ 9 మందిలో ఒక్క మహిళా అధికారి పనిచేస్తున్నారు. సో ఏది ఏమైనా సరే ఈ విధంగా డిసిజన్ తీసుకునే సిక్కిం. నేను ఎందుకు పిట్ట కొంచెం కూతగనం అని అన్నానంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఉంది. అఫ్ కోర్స్ మేబీ కొంతమంది అలహాబాద్ కాదు సార్ ప్రయాగరాజ్ అని అనొచ్చు, బట్ స్టిల్ ఇట్ ఈస్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ అలహాబాద్ హైకోర్టు కాబట్టి మనం ఆ విధంగా పిలుస్తాం. వాట్ ఈస్ దేర్ ఇన్ ఎ నేమ్ ఎండ్ ఆఫ్ ద డే. సో అలహాబాద్ హైకోర్టులో 160 మంది జడ్జెస్ ఉన్నారు. అండ్ అలహాబాద్ హైకోర్ట్ ఇండియాకి సంబంధించిన లార్జెస్ట్ హైకోర్ట్ జడ్జెస్ పరంగా.
సిక్కిం ఏమో జడ్జెస్ పరంగా అతి చిన్న హైకోర్టు, ముగ్గురు మటుకే జడ్జిలు ఉన్నారు అక్కడ. అలహాబాద్ హైకోర్టు వచ్చేసి 160 జడ్జిలు ఉన్నారు, లార్జెస్ట్ హైకోర్టు ఇది. బట్ స్టిల్ వీళ్ళకి రాని ఆలోచన వాళ్ళకు వచ్చింది. అండ్ దట్ ఈస్ వై విసే పిట్ట కొంచెం కూత ఘనం అని. అలానే కొంతమంది ఏమనుకుంటారు ఎండ్ ఆఫ్ ద డే, నేను చాలా చిన్నవాడిని, నాకు అన్ని విషయాలు తెలియని. వెల్, ఇట్స్ నాట్ అబౌట్ వెదర్ యు ఆర్ స్మాల్ ఆర్ వెదర్ యూ డోంట్ ఎనీథింగ్. ముందు స్టార్ట్ అయితే చెయ్యండి, మీ ప్రయత్నాన్ని ప్రారంభం అయితే చేయండి. తర్వాత ఆబ్వియస్ గా మీకు మీరుగా తప్పులు తెలుసుకుంటారు, మీకు మీరుగా సరిదిద్దుకుంటారు. కన్సిడరింగ్ ఇఫ్ యు ఆర్ ఆన్ ద వెరీ రైట్ ట్రాక్, మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఏది ఏమైనా సరే, రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాల పరంగా అయితే ముందు బీహార్, తర్వాత కేరళ. హైకోర్టుల పరంగా అయితే సిక్కిం. అండ్ రిమెంబర్, ఈ విధంగా హైకోర్టుల పరంగా మహిళలకి ఇలా సెలవు ఇస్తున్న వన్ అండ్ ఓన్లీ కోర్ట్ ఈజ్ సిక్కిం. అలానే సిక్కిం యొక్క బెంచ్ ఎక్కడ ఉంది అని గమనిస్తే కనుక, లేదు సిక్కిం హైకోర్టు యొక్క సిట్టింగ్ ప్లేస్ ఏది అని అంటే సిక్కిం రాష్ట్రపు రాజధాని అయిన గ్యాంగ్టాక్. తర్వాత ప్రశ్న వచ్చేసి, ఆన్ విచ్ డేట్ ఈజ్ వరల్డ్ మిల్క్ డే సెలబ్రేటెడ్ యాన్యువల్లీ అంటున్నారు. ప్రపంచ పాల దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన జరుపుకుంటారు అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే, ఈ వరల్డ్ మిల్క్ డే ఏదైతే ఉందో దీనిని ప్రతి ఏటా నిర్వహించే సంస్థ ఎఫ్ఏఓ. ఎఫ్ఏఓ అంటే ఏంటి? ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. ఏం ఆర్గనైజేషన్? ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? హెడ్ క్వార్టర్స్ వచ్చేసి రోమ్, ఇటలీలో ఉంది. సో ఇటలీ దేశపు రాజధాని రోమ్లో ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏదైతుందో దాని యొక్క ప్రధాన కార్యాలయం అక్కడ ఉంది. ఫైన్. ఈ సంస్థ ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ మిల్క్ డే జరుపుకుంటుంది. బట్ క్వశ్చన్ ఏంటి, ఏ రోజున జరుపుకుంటారు అని కదా. అది జూన్ 1వ తారీఖున. సో జూన్ 1 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. వెల్, ఆన్సర్ తెలిసింది. లెట్స్ కమ్ బ్యాక్ టు ఫ్యూ మోర్ థింగ్స్. ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క స్థాపన వచ్చేసి 16 అక్టోబర్ 1945లో జరిగింది. అంటే ఐక్యరాజ్య సమితి యొక్క ఏర్పాటు జరగక ముందే దీని యొక్క ఏర్పాటు జరిగింది. ఐక్యరాజ్య సమితి యొక్క ఏర్పాటు ఎప్పుడు జరిగింది? 24 అక్టోబర్ 1945. సో 8 రోజుల ముందే జరిగింది. అండ్ రిమెంబర్, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇటలీ దేశపు రాజధాని క్యాపిటల్ అయిన రోమ్లో ఉంది. కానీ ఇది స్థాపించబడింది ఈ తేదీన ఎక్కడ అనంటే కెనడా దేశంలోని క్యూబెక్ సిటీలో. ఎక్కడ? క్యూబెక్ సిటీ. అక్కడ దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. అలానే ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ని ఐక్యరాజ్య సమితి యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీగా భావిస్తారు, లేదా కన్సిడర్ చేస్తారు. భావించడం ఏముంది కానీ, ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, లేదు కొంతమంది యుఎన్ అంటారు, దాని యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీ అది. అండ్ 2024వ సంవత్సరానికి సంబంధించి 2024కి సంబంధించి వాళ్ళు ఏ అంశం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అని అంటే, గుర్తుపెట్టుకోండి, హెచ్క్యూ అంటే హెడ్ క్వార్టర్సా? దీన్ని బ్రేక్ చేయండి. హై క్వాలిటీ ఫుడ్ లేదు న్యూట్రిషన్. దేనికోసం? ఫర్ గ్లోబల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 2024వ సంవత్సరానికి సంబంధించి వాళ్ళు ఎంఫసైజ్ చేస్తున్న, అంటే వాళ్ళు బాగా ఫోకస్ చేస్తున్న అంశం ఏంటంటే హై క్వాలిటీ న్యూట్రిషన్ ఫర్ గ్లోబల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. అలానే ఈ రోజున అసలు ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు అంటే, మిల్క్ అనేది ప్రతి ఒక్కళ్ళ రోజువారీ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మిల్క్ లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. అలానే పిల్లలు ఇష్టంగా తాగేది పాలు. అలానే వాళ్ళ కాల్షియం రిక్వైర్మెంట్ కూడా అది ఫుల్ఫిల్ చేస్తుంది. అలానే డైరీ సెక్టర్ దాని మీద డిపెండ్ అయి ఉంది. సో ఎన్నో ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. అలానే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి దేశం కూడా ఈ రోజున జూన్ 1వ తారీఖున జరుపుకోవాలని లేదు. కొంతమంది ఒక వారం ముందు జరుపుకోవచ్చు, బిఫోర్, కొంతమంది ఒక వారం తర్వాత ఆఫ్టర్ జరుపుకోవచ్చు. బట్ ఇన్ జనరల్ గా వచ్చేసి వరల్డ్ మిల్క్ డే జూన్ 1వ తారీఖున జరుపుకుంటారు. కాబట్టి 7వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ తర్వాత వచ్చేసి, విచ్ కంట్రీస్ సైంటిస్ట్ డెవలప్డ్ అ సూపర్ ఫాస్ట్ మెథడ్ ఫర్ ప్రొడ్యూసింగ్ డైమండ్స్? ఏ దేశ శాస్త్రవేత్తలు వజ్రాలను ఉత్పత్తి చేయడానికి ఒక వేగవంతమైన పద్ధతిని అభివృద్ధి చేశారు అంటున్నారు. ఆప్షన్స్ చూద్దాం. జపాన్, సౌత్ కొరియా, చైనా, ఇండియా. ఇక్కడ డైమండ్స్ గురించి ప్రస్తావన జరిగింది. ఇండియాలో సూరత్ ఇదంతా కూడా డైమండ్ కి బాగా ఖ్యాతిగాంచింది. అలానే రీసెంట్ గా సూరత్ లో ఈ డైమండ్ బౌర్స్ కూడా ఓపెన్ అవ్వడం చాలా మందికి తెలిసే ఉంటుంది.
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయం, అంటే వరల్డ్స్ లార్జెస్ట్ ఆఫీస్ ఈ డైమండ్ బార్స్. ఇది సూరత్ లో ఉంది, గుజరాత్ రాష్ట్రంలో. సో ఇప్పుడు ఇది ఉంది కాబట్టి అందరూ మేబీ ఇదే కరెక్ట్ అని అనేసుకుంటారు, ఆప్షన్ 4 ఇండియా పెట్టేసి వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దక్షిణ కొరియా, సౌత్ కొరియా దేశానికి సంబంధించి ఉల్సాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లేదు ఉల్సాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఈ సంస్థకి సంబంధించిన రీసెర్చర్స్ అంటే పరిశోధకులు ఒక విధానాన్ని తయారు చేశారు. ఆ పద్ధతి ఏంటంటే గాలియం నికెల్ ఐరన్ సిలికాన్. గ్యాలియంని, నికెల్ని, ఐరన్ని, సిలికాన్ని ఈ నాలుగిటిని కూడా గ్రాఫైట్ క్రూసిబుల్లో పెట్టి, దేంట్లో గ్రాఫైట్ క్రూసిబుల్ అంటే ఒక సెరామిక్ కానీ అంటే సిమెంట్ ద్వారా తయారు చేసింది కానీ లేదా ఒక మెటల్తో తయారు చేసింది కానీ బేసిక్గా దేన్నైనా సరే కంబైన్ చేయడానికి, జాయిన్ చేయడానికి యూజ్ చేస్తారు, దాన్ని క్రూసిబుల్ అంటారు. అట్లా గ్రాఫైట్తో తయారు చేసిన క్రూసిబుల్లో గాలియం, నికెల్, ఐరన్, సిలికాన్ అన్నిటిని కూడా మిక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలా మిక్స్ చేసే టైంలో 1175 డిగ్రీస్ 1175 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద దానికి మీథేన్ యాడ్ చేస్తారు. దేన్ని యాడ్ చేస్తారు? మీథేన్ యాడ్ చేస్తారు. ఈ ప్రొసీజర్ అంతా చేయడం వల్ల గ్రాఫైట్ క్రూసిబుల్లో గాలియం, నికెల్, ఐరన్, సిలికాన్ యాడ్ చేసి ఈ టెంపరేచర్ వద్ద 1175 డిగ్రీ సెల్సియస్ వద్ద మీథేన్ CH4ని యాడ్ చేసినప్పుడు 15 మినిట్స్ 15 నిమిషాల్లో వజ్రం తయారీ అయిపోతుంది. మామూలుగా వజ్రాన్ని తయారు చేయాలి అని అంటే సీడింగ్ అని ఒక విధానం ద్వారా చేస్తారు. సీడింగ్ అంటే ఆ వజ్రం ఏ పదార్థంతో అయితే తయారవబోతుందో దానినే బేస్ మెటీరియల్గా ఉపయోగించి తర్వాత కొన్ని పదార్థాలను యాడ్ చేస్తారు. కానీ ఇక్కడ ఎక్కడా కూడా డైమండ్ తయారు చేయడానికి డైమండ్ సీడింగ్ని వాళ్ళు యూజ్ చేయట్లేదు. దానివల్ల ఈ ప్రొసీజర్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఎలిమెంట్స్ అండ్ టెంపరేచర్ పెద్ద కష్టం ఏం కాదు తీసుకురావడం. అండ్ వాళ్ళు యాడ్ చేస్తుంది కూడా పెద్ద ప్రాబ్లమాటిక్ థింగ్ ఏమీ కాదు. సో అందుకని 15 మినిట్స్లో డైమండ్ అనేది తయారవుతుంది. సో ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ ద డైమండ్ ఇండస్ట్రీ. సో ఇట్స్ ఎ రెవల్యూషనరీ థింగ్ కాబట్టి కరెంట్ అఫైర్స్లోకి వచ్చింది. సో ఏది ఏమైనా సరే ఏ దేశపు శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు అన్నారు? దక్షిణ కొరియా. అందుకని 8వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత వచ్చేసి 9వ ప్రశ్న. ఫ్రమ్ విచ్ కంట్రీ డిడ్ ఇండియా రిసీవ్ ద హైయెస్ట్ FDI ఇన్ 2023-24? 2023-2024 సంవత్సరానికి సంబంధించి భారతదేశం ఏ దేశం నుండి అత్యధిక FDIని పొందింది అని అంటున్నారు. FDI అంటే ఏంటి? FDI అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అన్న ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్న ఒకటే. ఫైన్. వాళ్ళు అడిగింది ఏంటి? 2023-24 సంవత్సరంలో FDI పరంగా ఏ దేశం ఎక్కువగా ఇండియాలో ఇన్వెస్ట్ చేసింది అని. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఫస్ట్ ప్లేస్లో సింగపూర్ ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఏముంది? సింగపూర్ ఉంది. సెకండ్ ప్లేస్లో ఏముంది? మారిషియస్ ఉంది. ఫస్ట్ ప్లేస్ సింగపూర్, సెకండ్ ప్లేస్ మారిషియస్. థర్డ్ ప్లేస్లో ఏముంది? USA ఉంది. ఫోర్త్ ప్లేస్లో ఏముంది? నెదర్లాండ్స్ ఉంది. నెదర్లాండ్స్ అంటే అదే మనం డచ్ అని అంటూ ఉంటాం కదా, అది. తర్వాత ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి జపాన్ ఉంది. తర్వాత సిక్స్త్ ప్లేస్ వచ్చేసి UAE ఉంది. సెవెంత్ ప్లేస్ వచ్చేసి UK యునైటెడ్ కింగ్డమ్ ఉంది. ఎయిత్ ప్లేస్ వచ్చేసి సైప్రస్ లేదు సిప్రస్ ఉంది. నైన్త్ ప్లేస్ వచ్చేసి జర్మనీ ఉంది. 10th ప్లేస్ వచ్చేసి కేమెన్ ఐలాండ్స్ ఉంది. మేబీ కొంతమంది ఈ కేమెన్ ఐలాండ్స్ అనే పేరు కూడా ఎప్పుడు వినుండకపోవచ్చు. వెళ్ళి ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఈ సింగపూరు, ఈ మారిషియస్, ఈ సిప్రస్, కేమెన్ ఐలాండ్స్ ఇండియాలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారనే సంగతి చాలా మంది తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఒక విధంగా ఈ కంట్రీస్ అన్ని కూడా ఆ కంట్రీస్లో కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి పర్మిషన్స్ చాలా ఈజీగా ఇచ్చేస్తే అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఫైనాన్షియల్గా చాలా లాభాలు వచ్చేలాగా చేకూరుస్తుంది అనమాట. బికాస్ ఆఫ్ విచ్ చాలా వరకు సంస్థలు ఏం చేస్తాయంటే వాటి యొక్క ప్రైమరీ ఇన్స్టిట్యూషన్ని ఈ కంట్రీస్లో ఎస్టాబ్లిష్ చేసి ఆ కంపెనీస్ యొక్క సిస్టర్ కంపెనీస్ని ఇండియా లాంటి కంట్రీస్లో పెట్టి అసలు బిజినెస్ అక్కడ జరుగుతుంది, దాని యొక్క సిస్టర్ కంపెనీ ఇది అని చెప్పి అక్కడ ట్యాక్స్ బెనిఫిట్స్ కొట్టేసి
ఇక్కడ తక్కువ జీతాలు ఇచ్చి కంపెనీస్ అన్నిటిని రన్ చేస్తూ ఉంటారు. ఒక విధంగా అది మంచిది, ఒక విధంగా అది చెడు. బట్ ఎండ్ ఆఫ్ ది డే అది ఈ విధంగా జరుగుతుంది. అందుకే మారిషియస్ చాలా చిన్న దేశమే అయినా యుఎస్ఏ కన్నా ఎక్కువగా ఎఫ్డిఐలో ముందుంది. యుఎస్ఏని పక్కన పెట్టండి కాసేపు. ఇక్కడ చూడండి, జర్మనీ కన్నా ఎక్కువగా సిప్రస్ చేస్తుంది, జర్మనీ కన్నా ఎక్కువగా మారిషియస్, యుఎస్ఏ కన్నా ఎక్కువగా మారిషియస్ చేయగలని ఎవరైనా నమ్ముతారా? బట్ స్టిల్ దట్ ఈస్ ద లాజిక్ అనమాట. సో ఏదేమైనా సరే ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎన్ని ఎక్కువ విషయాలు తెలుసుకుంటే కొన్ని కొన్నిసార్లు అంత ఎక్సైటింగ్ గా ఉంటుంది, కొన్ని కొన్నిసార్లు అంత భయం వేస్తుంది. బట్ ఏదేమైనా సరే వాళ్ళ 2023-24 ఇండియా ఏ కంట్రీ నుంచి ఎక్కువగా ఎఫ్డిఎస్ తీసుకొచ్చుకుంది? ఎక్కువగా ఏ కంట్రీ నుంచి తీసుకొచ్చుకుంది? సింగపూర్ నుంచి. ఇక్కడ యాదృశ్చికం సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే వాళ్ళు ఏమంటారు, 2023-24 కదా, 2022-2023తో పోల్చుకుంటే కంపేర్ చేస్తే 31.55% తగ్గుదల ఉంది, డిక్రీస్ సింగపూర్ కంట్రీ నుంచి. బట్ అయినా సరే సింగపూర్ ఇంకా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరంలో 100 రూపాయలు ఇన్వెస్ట్ చేసింది అని అంటే ఈ సంవత్సరం దగ్గరకు వచ్చేసరికి దగ్గర దగ్గర 69 రూపాయల మటుకు ఇన్వెస్ట్ చేసింది, అయినా సింగపూర్ ముందుంది అంటే దాన్ని అర్థం చేసుకోండి. ఇంకా అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సింగపూర్ 2018-19 సంవత్సరం నుంచి లీడింగ్ లోనే ఉంది, ఫస్ట్ ప్లేస్ లోనే ఉంది. మరి దానికన్నా ముందు సంవత్సరం అంటే 2017-18 ఆ సంవత్సరంలో ఫస్ట్ ప్లేస్ లో ఏ కంట్రీ ఉంది అని అంటే మారిషియస్. సో మీకు పెద్ద సర్ప్రైజింగ్ ఏమీ ఉండదు ఇప్పటి నుంచి, ఉంటే ఈ రెండే ముందు ఉంటాయి ఎప్పుడు కూడా, బికాస్ ఆఫ్ ద ట్యాక్స్ వాటర్. ఇందాక నేను చెప్పాను కదా, ఇంకా లోతులోకి వెళ్తే మీరు నన్నే కనిపించకుండా చేస్తారు కొంతమంది. బట్ జోక్స్ అపార్ట్, ప్రశ్న అయితే సింగపూర్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సో వాళ్ళు అడిగింది కూడా అదే కాబట్టి, సో 9th క్వశ్చన్ కి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అలానే మిగిలిన కంట్రీస్ కూడా ఏ సీక్వెన్స్ లో ఉన్నాయో కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి 10th క్వశ్చన్, ఇన్ విచ్ కంట్రీ డిడ్ క్లాడియా షీన్బామ్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్? క్లాడియా షీన్బామ్ ఏ దేశంలో మొదటి మహిళా అధ్యక్షురాలయ్యారు అని అంటున్నారు. ఆప్షన్స్ గమనిస్తే బ్రెజిల్, మెక్సికో, అర్జెంటీనా, కొలంబియా అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ క్లాడియా షీన్బామ్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ మెక్సికో దేశానికి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలయ్యారు. అంటే షీ బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అన్నమాట. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మొరీనా అనే ఒక పార్టీ ఉంది మెక్సికోలో. మెక్సికో దేశం ఎక్కడ ఉంటుంది? యుఎస్ఏకి అలానే సౌత్ అమెరికాకి మధ్యలో ఉంటుంది. మెక్సికో దేశం యొక్క రాజధాని మెక్సికో సిటీ. సో మెక్సికో దేశంలో మొరీనా అనే పార్టీ తరపున ఆవిడ కంటెస్ట్ చేయడం జరిగింది. ఆవిడ ఇంతకుముందు ఒక క్లైమేట్ యాక్టివిస్ట్, అంటే పర్యావరణానికి సంబంధించి ఒక ఉద్యమకారిణి ఆవిడ, క్లైమేట్ యాక్టివిస్ట్. అలానే ఈ మెక్సికో క్యాపిటల్ ఇందాక చెప్పా కదా మెక్సికన్ సిటీ అని, దానికి ఆవిడ మేయర్ గా కూడా పనిచేశారు. అండ్ ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం ఒక మహిళని వాళ్ళు ప్రెసిడెంట్ గా ఎలక్ట్ చేశారు అని అంటే ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనే దానికి కూడా అది ఒక సంకేతం. అండ్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దేర్ ఈజ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ జెండర్ ఇంక్లూజివిటీ, అంటే అందరినీ కలుపుకుని వెళ్ళడం. పురుషులు, మహిళలు లేదా ట్రాన్స్జెండర్స్ అనే వ్యత్యాసం లేకుండా మహిళలైనా పురుషులైనా ఎండ్ ఆఫ్ ది డే మన అందరం మానవులమే కదా, అందరం కలుపుకుని వెళ్ళాలనే అంశం ఇక్కడ బాగా కనిపిస్తుంది జెండర్ ఇంక్లూజివిటీలో. సో ఏ కంట్రీకి సంబంధించి ప్రెసిడెంట్ అయ్యారు ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అని? మెక్సికోకి సంబంధించి. సో అందుకని 10వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 11వ ప్రశ్న, డ్రైవర్ కమ్యూనిటీ కోసం అంటే డ్రైవర్ల కోసం సారథి సురక్ష పాలసీని ఏ కంపెనీ ప్రారంభించింది? విచ్ కంపెనీ హ్యాస్ లాంచ్డ్ ద సారథి సురక్ష పాలసీ ఫర్ ద డ్రైవర్ కమ్యూనిటీ? టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, వాల్వో, అశోక్ లేలాండ్ అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ సారథి సురక్ష పాలసీ ఏదైతే ఉందో అది ఒక విధంగా చెప్పాలంటే డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి తీసుకొచ్చిన ఒక విధమైన ఇన్సూరెన్స్ పాలసీ. అది ఏం పాలసీ? ఇన్సూరెన్స్ పాలసీ. ఈ ఇన్సూరెన్స్ పాలసీని ఎవరు తీసుకొచ్చారు, ఏ కంపెనీ తీసుకొచ్చింది అని అంటే అశోక్ లేలాండ్ కంపెనీ. అశోక్ లేలాండ్ ఇండియాలోనే కమర్షియల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో కమర్షియల్ వెహికల్స్ లో వన్ ఆఫ్ ది లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్ అని చెప్పొచ్చు. కమర్షియల్ వెహికల్స్ అంటే ఏంటి? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆటోమొబైల్స్ లో ఉండేవి 2 కేటగిరీలు బేసిక్ గా. ఒకటి ప్యాసింజర్ వెహికల్స్, రెండవది కమర్షియల్ వెహికల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా ఉంది, టాటా కార్ కూడా తయారు చేస్తుంది కదా, టాటా సఫారీ, టాటా హ్యారియర్, టాటా నెక్సాన్. సో అది మనలాంటి వాళ్ళ కోసం తయారు చేస్తుంది, సో అది ప్యాసింజర్ వెహికల్స్. అలానే టాటా బస్సులు, ట్రక్కులు కూడా తయారు చేస్తుంది కదా, అలా కమర్షియల్ వెహికల్స్. కానీ మీరు అశోక్ లేలాండ్ని గమనిస్తే అశోక్ లేలాండ్ మన కోసం కార్లు ఏమైనా తయారు చేస్తున్నా? లేదు.
అశోక్ లేలాండ్ ఓన్లీ బస్సులు ట్రక్కులు అవి మటుకే తయారు చేస్తుంది. సో ఇట్స్ అ ప్యూర్ కమర్షియల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. సో ఏదేమైనా సరే ఆ కమర్షియల్ వెహికల్స్ ఎవరైతే ఉన్నారో అశోక్ లేలాండ్ సంస్థ వాళ్ళు డ్రైవర్స్ కి సంబంధించి 10 లక్షల రూపాయలు పర్ చాసీ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. 10 లక్షల రూపాయలు. ఇందులో బేసిక్ గా వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అని అంటే కనుక, ఒకటి యాక్సిడెంటల్ డెత్, అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అనుకోకుండా దురదృష్టవశాత్తు వాళ్ళ మరణిస్తే యాక్సిడెంటల్ డెత్. అలానే టోటల్ డిజబిలిటీ, అంటే పూర్తిగా ఒకవేళ వికలాంగుల్లాగా అయిపోవడం, ఏదన్నా బాడీ పార్ట్ పోగొట్టుకోవడం కానీ ఆంపిటేషన్స్ కానీ జరగడం అట్లేదన్నా ఉంటే టోటల్ డిజబిలిటీ. లేదు పార్షియల్ డిజబిలిటీ, అంటే అనకూడదు కానీ బట్ ఒక చెయ్యో ఒక కాలో అట్లేదన్నా పోతే కనుక పార్షియల్ డిజబిలిటీ. యాక్సిడెంటల్ డెత్ అంటే ప్రమాదంలో మరణించడం కానీ, టోటల్ డిజబిలిటీ అంటే పూర్తిగా వికలాంగుల్లాగా అయిపోవడం కానీ, పార్షియల్ డిజబిలిటీ బాడీలో ఉన్న ఏదన్నా ఒక పార్ట్ వైకల్యం చెందడం కానీ. అలానే యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్, అలానే ఒక విధంగా చెప్పాలి అంటే ఫైనాన్షియల్ బోనస్, లేదు దీన్ని స్పెషల్ బోనస్ అని కూడా పిలుస్తున్నారు, ఫర్ ఎడ్యుకేషన్. ఎవరికి? పిల్లలకి. ఎవరి పిల్లలకి? ఆ డ్రైవర్ పిల్లలకి. ఈ రెండు అడిషనల్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ అంటే అనుకోకుండా ఒకవేళ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, అనుకోకుండా అంటే ఆబ్వియస్ గా అనారోగ్యం పాలైతే, సో అట్లా ఏదైనా ఇల్ ఎఫెక్ట్ వల్ల హాస్పిటల్లో ఉన్నట్టుండి అడ్మిట్ అయినా, లేదు వాళ్ళ పిల్లలు ఇలాంటి ఏ పరిస్థితిలో ఉన్నా సరే వాళ్ళ పిల్లలకి విద్యకి ఎడ్యుకేషన్ కోసం ఒక స్పెషల్ ఫైనాన్షియల్ బోనస్ ఇస్తారన్నమాట. సో ఈ విధంగా చేస్తుంది అశోక్ లేలాండ్. ఇప్పుడు ఈ కంపెనీ చేసింది కాబట్టి మిగిలిన కంపెనీస్ అన్ని, అది ప్యాసింజర్ వెహికల్స్ కమర్షియల్ వెహికల్స్ అన్న సంగతి పక్కన పెడితే, వాళ్ళందరూ కూడా ఆబ్వియస్లీ డ్రైవర్స్ కూడా డిమాండ్ చేస్తారు కదా, మాకు కూడా ఇవ్వండి ఇలా ఏదో ఒకటి అని. సో ఇట్స్ గుడ్ స్టెప్ బై అశోక్ లేలాండ్ అని చెప్పాలి. సో వీ నీడ్ టు సెల్యూట్ దమ్ ఫర్ దాట్. సో 11వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 అశోక్ లేలాండ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 12వ ప్రశ్న, రూబిన్ ఏఐ చిప్ ప్లాట్ఫారం ను ఏ కంపెనీ ఆవిష్కరించింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ గమనిస్తే ఇంటెల్, ఏఎండి, ఎన్విడియా, క్వాల్కామ్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏఎండి అలానే క్వాల్కామ్ ఏమో మొబైల్స్ కి సంబంధించి బాగా పాపులర్. నేను బాగా పాపులర్ అన్నాను, అంతేగాని ఓన్లీ వాళ్ళిద్దరు తయారు చేస్తారని నేను చెప్పట్లేదు. అలానే ఇంటెల్, ఎన్విడియానేమో ఒక విధంగా చెప్పాలి అని అంటే పీసీస్, లేదు ల్యాప్టాప్స్, లేదు గేమింగ్ కాన్సోల్స్ ఏవైతే ఉంటే వాటికి బాగా పాపులర్. ఎన్విడియా యాక్చువల్ గా బాగా పాపులర్ అయింది గ్రాఫిక్ కార్డ్స్ కి సంబంధించి, అలానే గ్రాఫిక్ ప్రాసెసర్స్ కి సంబంధించి. సో ఏదేమైనా సరే ఈ ఎన్విడియా సంస్థ ఏదైతే ఉందో, ఈ ఎన్విడియా సంస్థే ఈ రూబిన్ ఏఐ చిప్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. ఆ రూబిన్ ఏఐ చిప్ ప్లాట్ఫామ్ ఏం చేస్తుందంటే కంప్యూటర్ ప్రాసెసింగ్ యూనిట్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని, అలానే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటినీ కూడా ఒకటే చిప్ మీద పెట్టగలిగే కెపబిలిటీ ఉంటుంది ఆ ఏఐ చిప్ కి. అలానే ఈ రూబిన్ ఏఐ చిప్ ఇంకా రాలేదు. ఇట్ ఈస్ టెంటెడ్ టు బి రిలీజ్ ఇన్ ద ఇయర్ 2026. మనం ఇంకా 2024 సగంలోనే ఉన్నాం, అది 2026లో విడుదల చేస్తున్నారు. కాకపోతే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు అది నిజంగా ఏ విధంగా ఉంటుందని. ఎందుకనంటే ఎన్విడియా ఏఐ చిప్ ప్లాట్ఫామ్స్ కి సంబంధించి వరల్డ్ మొత్తంలో 80% బిజినెస్ చేస్తుంది. అంటే 100 మంది ఏదైనా కొంటే అలాంటి ఏఐ చిప్స్ కి సంబంధించి 80 ఎన్విడియా తయారు చేసినవి ఉన్నాయి. సో దాట్స్ హౌ బిగ్ ఇట్ ఈస్ ఇన్ దిస్ బిజినెస్. అందుకే అది అనౌన్స్ చేసింది కాబట్టి అందరూ దానికోసం వెయిట్ చేస్తున్నారు. సో అందుకని 12వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత వచ్చేసి ఇస్రో యొక్క ప్రవాహ సాఫ్ట్వేర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అడుగుతున్నారు. సాటిలైట్ కమ్యూనికేషన్, వెదర్ ఫోర్కాస్టింగ్, ఏరోడైనమిక్ అనాలిసిస్, స్పేస్ ఎక్స్ప్లోరేషన్. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఈ ప్రవాహ అనడానికి ఒక పెద్ద డెఫినేషన్ ఉంది. అదేంటంటే ప్యారలల్ రాన్స్ solver for aerospace vehicle aero thermodynamic analysis. చూసారా ఎంత పొడుగ్గా ఉందో. బట్ అయినా సరే మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే ఖచ్చితంగా క్లియర్ గా తెలియాలనే ఉద్దేశంతో నేను కూడా పట్టుబట్టి మరి అది పూర్తిగా తెలుసుకున్నాను. వెల్ జోక్స్ అపార్ట్, సో ఈ ప్రవాహ అంటే ఏంటి? ప్యారలల్ రాన్స్ సాల్వర్ ఫర్ ఏరోస్పేస్ వెహికల్ ఏరో థర్మోడైనమిక్ అనాలిసిస్. ఒక్కసారి ఇప్పుడు రిలేట్ చేయండి. ఏరో థర్మోడైనమిక్
టర్మ్ కాసేపు పక్కన పెట్టండి. ఏరో డైనమిక్ అనాలిసిస్. ఇంతకీ ఇది బేసిక్గా ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ప్రవాహ అనేది ఒక సాఫ్ట్వేర్. ఏ విధమైన సాఫ్ట్వేర్? సిమ్యులేషన్ సాఫ్ట్వేర్. అది ఏం సాఫ్ట్వేర్? సిమ్యులేషన్ సాఫ్ట్వేర్. సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? అది నిజంగా లేని దాన్ని సృష్టిస్తోందన్నమాట. ఏంటంటే బేసిక్గా అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది తయారు చేసిన ఎవరు? విఎస్ఎస్సి అంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఏం సెంటర్? విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఇది ఎక్కడుంది? కేరళ రాష్ట్రం యొక్క రాజధాని అయిన తిరువనంతపురంలో ఉంది. ఓకే, మేబీ నా రైటింగ్ కొంతమందికి అర్థం కాకపోవచ్చు, బట్ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. కేరళ స్టేట్ క్యాపిటల్ అయిన తిరువనంతపురం ఏదైతే ఉందో అక్కడ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉంది. వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. అదేంటిది? సిమ్యులేషన్ సాఫ్ట్వేర్. ఏం చేస్తుంది ఇది? బేసిక్గా లాంచ్ వెహికల్స్. ఏం వెహికల్స్? లాంచ్ వెహికల్స్ అంటే వాహక నౌకలు. ఇప్పుడు పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ఉన్నాయి కదా, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, జియోసింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. అవన్నీ ఏంటి? లాంచ్ వెహికల్స్, వాహక నౌకలు. వీటితో పాటు అలానే మనం జాగ్రత్తగా గమనిస్తే ఇంకోటి రిటర్న్ వెహికల్స్, లేదు రీఎంట్రీ వెహికల్స్. మళ్ళీ ఈ రీఎంట్రీ వెహికల్స్ లో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి వింగ్డ్, ఇంకోటి నాన్ వింగ్డ్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వింగ్డ్ రీఎంట్రీ వెహికల్ అవ్వచ్చు, నాన్ వింగ్డ్ రీఎంట్రీ వెహికల్ అవ్వచ్చు, లేదు లాంచ్ వెహికల్ అవ్వచ్చు. వీటికి సంబంధించి ఇంటర్నల్ అలానే ఎక్స్టర్నల్ ఎయిర్ ఫ్లో ఏ విధంగా ఉంది? ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఇస్రో రాకెట్లు లాంచ్ చేస్తుంది కదా, రాకెట్స్ లాంచ్ చేసినప్పుడు మనం ప్రతిసారి ఒక రాకెట్ ని లాంచ్ చేసి దాన్ని ప్రయోగించి అయ్యయ్యో రాకెట్ ఫెయిల్ అయిపోయింది అని అలా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ అదే హెల్ప్ చేస్తుంది. సో నిజంగా ఒకవేళ ఇదే జరిగితే ఏమవుతుంది అనేది ఆ సాఫ్ట్వేర్ బేసిస్ మీద సిమ్యులేట్ చేస్తుంది. సో మీరు ఫిజికల్ గా టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. రాకెట్ ముందే ఒకవేళ ఈ సిమ్యులేటర్ లో పెట్టి సాఫ్ట్వేర్ ప్రకారం టెస్ట్ చేస్తే దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి వాడు రాకెట్ ఆ విధంగా డిజైన్ చేయొచ్చు. సో అట్లా రీఎంట్రీ వెహికల్స్ కానీ లాంచ్ వెహికల్స్ కానీ అది వింగ్డ్ అవ్వచ్చు, నాన్ వింగ్డ్ అవ్వచ్చు, వాటికి సంబంధించి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఎయిర్ ఫ్లో అంటే గాలి ఏ విధంగా ప్రవహిస్తుంది అనే అంశానికి సంబంధించి కదా. ఏరోడైనమిక్స్ అంటే అంతే కదా, అది ఇలా వెళ్ళేటప్పుడు గాలి ఇట్లా వెళ్తుందా, ఇట్లా వెళ్తుందా, వాట్ ఎవర్, అది తెలియడం కోసమే ఈ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్. సో అది ఏరోడైనమిక్ అనాలిసిస్ కోసం సంబంధించింది. బిఎస్ఎస్సి వాళ్ళు డెవలప్ చేశారు. అది ఇస్రోకి సంబంధించిన మేజర్ ఆర్గన్. సో 13వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 14th క్వశ్చన్ వచ్చేసి కాజా 2024 దేశాధినేతల సమ్మిట్ ఏ దేశంలో జరిగింది అంటున్నారు. ఈ కాజా అనేది బేసిక్ గా రెండు పేర్లు. అది ఒకవాంగో, కొంతమంది దీన్నే కవాంగో అని కూడా అంటారు. సో కవాంగో అని అన్నా ఒకవాంగో అన్నా ఒకటే, అలానే జాంబేజీ. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆఫ్రికా ఖండంలో, ఆఫ్రికా కాంటినెంట్ ఏదైతే ఉందో అక్కడ ఈ ఒకవాంగో అలానే జాంబేసి అని రెండు నదులు ఉన్నాయి. ఈ నదుల యొక్క ఏదైతే నదీ ప్రవాహక ప్రాంతం ఉందో, ఏం ప్రాంతం? నదీ ప్రవాహక ప్రాంతం. ఈ ఒకవాంగో జాంబేసి రివర్ బేసిన్ ఏరియా ఏదైతే ఉందో దానికి 5 దేశాలు రిలేషన్ ఉన్నాయి. అంటే బేసిక్గా ఈ రివర్ బేసిన్ ఏరియా ఏదైతే ఉందో ఆ 5 కంట్రీస్ ని కవర్ చేస్తుంది. ఆ 5 కంట్రీస్ ఏవి అని అంటే అంగోలా, బోట్స్వానా, నమీబియా, జాంబియా, అలానే జింబాబ్వే. ఈ 5 దేశాలన్నీ కూడా ఆఫ్రికాలోనే ఉన్నాయి. అంగోలా, బోట్స్వానా, నమీబియా, జాంబియా, జింబాబ్వే, 5 దేశాల సమూహం. వాళ్ళు ఏమంటున్నారు? 2024కి సంబంధించి ఈ 5 దేశాల యొక్క అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, దేశాధినేతలు, వాళ్ళొక చోట మీట్ అయ్యారు 2024లో. అది ఎక్కడ మీట్ అయ్యారో అని అడుగుతున్నారు. వాళ్ళు ఎక్కడ మీట్ అయ్యారంటే జాంబియా కంట్రీలో లివింగ్ స్టోన్ అని ఒక ప్రాంతం ఉంది. దీన్ని రిసార్ట్ టౌన్ అని కూడా అంటారు జాంబియా పరంగా. అంటే ఒక విధంగా జాంబియా దేశంలో ఎవరైనా సేద తీరాలి అని అనుకుంటే కనుక ఆ లివింగ్ స్టోన్ అనే ప్రాంతంకి వెళ్తారు. సో ఒక విధంగా ఈ 5 దేశాధ్యక్షులు టైం పాస్ చేయడానికి వెళ్ళారు అని ఇన్ జనరల్ గా అందరూ కూడా జోక్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఏది ఏమైనా సరే అది జాంబియా దేశంలో ఉంది. అండ్ వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి చూడండి, ఆప్షన్స్ కూడా ఎలా ఇచ్చారు. అంగోలా, బోట్స్వానా,
నమీబియా, జాంబియా. ఒక జింబాబ్వే ఆబ్వియస్లీ ఫిఫ్త్ ఆప్షన్ లేదు, బట్ లక్కీగా జాంబియా అయితే ఉంది కదా. అలానే ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే వీళ్ళు ఇంతకీ ఏం డిసిజన్ తీసుకున్నారు ఈ కాజా 2024లో అంటే, సైట్స్ ఏదైతే ఉందో, సైట్స్ అంటే ఏంటి, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్, కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా. అంటే అడవుల్లో ఏవైతే జంతువులు అలానే వృక్ష జాతులు ఉన్నాయో, జంతు జాతులు వృక్ష జాతులు, వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా. ఫానా అంటే జంతు జాతి, ఫ్లోరా అంటే వృక్ష జాతి. సో అడవుల్లో ఏవైతే ఉన్నాయో బేసిక్గా వైల్డ్ లైఫ్ సంబంధించి, వాటిలో ఏవైతే ఎండేంజర్డ్ స్పీసీస్ ఉన్నాయో అంటే ఆల్మోస్ట్ అంతరించుకోవడానికి దగ్గరలో ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఏవైతే చర్మాలు కానీ దంతాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ట్రేడ్కి సంబంధించి బ్యాన్ విధిస్తుంది అనమాట. సో సైట్స్ లో అపెండిక్స్ 1 అనో లేదా షెడ్యూల్ 1 అనో పెట్టి ఆ జంతువులు అలానే ఆ మొక్కల్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తుంది. దట్ ఈస్ సైట్స్. కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా. అయితే ఈ 5 దేశాలు ఏమంటున్నాయంటే మేము సైట్స్ నుంచి బయటకు వచ్చేస్తాం, వీ డోంట్ వాంట్ బి ఏ పార్ట్ ఆఫ్ దిస్, మేము ఆ సైట్స్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఎందుకంట ఈ 5 దేశాలకి పెద్దగా ఎకానమీ అంటూ ఏమీ లేదు, వాళ్ళ ఆర్థికంగా పెద్దగా అంత డెవలప్ అయిన కంట్రీస్ ఏమీ కాదు. అయితే వీళ్ళు ఏమంటున్నారు, ఈ ఏనుగు దంతాలు లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము అమ్ముకుంటాము అంటున్నారు. డైరెక్ట్ గా చెప్పట్లేదు కానీ ఇండైరెక్ట్ గా అవన్నీ మేము అమ్ముకుంటాము అని. ఎవరైనా ఎందుకు ఒప్పుకుంటారు, బట్ స్టిల్ దట్స్ వాట్ దీస్ పీపుల్ ఆర్ సెయింగ్. నేను చెప్పట్లేదు, అది వీళ్ళు చెప్తున్నారు ఆ పని. దానికి సంబంధించే ఈ కాజా 2024 జరిగింది. సైట్స్ నుంచి బయటికి రావాలి అన్న ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనని 5 దేశాలు కూడా సమర్థిస్తున్నాయి. ఆల్ ద 5 కంట్రీస్ ఆర్ సపోర్టింగ్ ద ఐడియా దట్ ఆల్ దీస్ 5 కంట్రీస్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద సైట్స్ అని. బట్ ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి, ఎక్కడ జరిగింది, జాంబియాలో. అందుకని 14వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ కమింగ్ టు 15th క్వశ్చన్. ప్రపంచంలోని మొట్టమొదటి ఈవీ బ్యాటరీ పాస్పోర్ట్ను ఏ ఆటోమోటివ్ కంపెనీ జారీ చేస్తుంది? విచ్ ఆటోమోటివ్ కంపెనీ ఈజ్ ఇష్యూయింగ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఈవీ బ్యాటరీ పాస్పోర్ట్? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పాలి. ఎందుకు అనంటే ఇలా ఇప్పటి వరకు ఎవరు అసలు ఏం చేయలేదు. ఫస్ట్ అసలు మనం ఎవరు చేస్తున్నారో తెలుసుకుందాం, తర్వాత ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. సో ఈ ఈవీ పాస్పోర్ట్ ఏదైతే ఈవీ బ్యాటరీ పాస్పోర్ట్ ఉందో దీనిని తీసుకొస్తోంది వాల్వో సంస్థ. వాల్వో కార్లు ఉన్నాయి, వాల్వో బస్సులు కూడా ఉన్నాయి. ఇది బేసిక్ ఏం చేస్తుందంటే X60 ఆర్ X6 సమ్ ఎస్యూవి ఒకటి ఉంది, తొందరలో రిలీజ్ అవబోతోంది, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తు రావట్లేదు, బట్ ఇట్స్ అ స్మాల్ యూటిలిటీ వెహికల్, ఇట్స్ అన్ ఎస్యూవి. దానికి పేరు కూడా EX అనే స్టార్ట్ అవుతుంది, మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఎయిదర్ 669 సంథింగ్ ఏదో ఉంటుంది అది. సో అది వాల్వో కంపెనీ కార్, అది రిలీజ్ అవుతుంది. ఆ కార్తో వాల్వో కంపెనీ ఒక ట్రెడిషన్ ని సెట్ చేయాలని అనుకుంటుంది. అదేంటంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అది ఈవీ కార్ కదా, ఎలక్ట్రిక్ కార్ కదా. సో దాంట్లో వాళ్ళు వాడిన రా మెటీరియల్స్ ఏంటి, ముడి సరుకులు ఏమిటి, ఆ రా మెటీరియల్స్ తో పాటు అందులో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, ఆ కాంపోనెంట్స్ తో పాటు అందులో ఎన్ని రీసైకిల్ చేసినవి. ఇప్పుడు ఆబ్వియస్ గా ఎలక్ట్రిక్ కార్ అది, ఇప్పుడు దాంట్లో ఒకళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్యాటరీ వాడుతున్నారు అనుకుందాం, ఒక పార్ట్ ఏదో, దాన్ని వేరే కార్లో ఉన్న దాన్ని రీసైకిల్ చేసి ఇందులో వాడితే ప్రాబ్లం ఏం లేదనుకుంటే వాడచ్చు కదా. సో అట్లా ఆ ఈవీ కార్ తయారీకి ఏదైతే వాట్ ఎవర్ ఈఎక్స్ చెప్తున్నాను, మళ్ళీ మీరు ఆ పేరుని కన్ఫర్మ్ చేసుకోండి ఒకసారి. బట్ ఈఎక్స్ అనే స్టార్ట్ అవుతుంది దానికి, ఇట్స్ అ స్మాల్ యూటిలిటీ వెహికల్ ఎస్యూవి. సో బేసిక్ గా ఆ కార్లో రా మెటీరియల్స్ ఏం యూస్ చేశారు అంటే కొత్తగా ఏం యూస్ చేశారు ప్రాసెస్ చేసి, అలానే అసలు ఆ కార్లో ఉన్న కాంపోనెంట్స్ భాగాలు ఏంటి, వాటిలో ఎన్ని రీసైకిల్ చేసి పెట్టినవి, అట్లానే ఇంకో మేజర్ పార్ట్ ఏంటంటే కార్బన్ ఫుట్ ప్రింట్ ఎంత విడుదల చేస్తుంది. అంటే ఆ కార్ యొక్క తయారీ కోసం అది ఎన్ని రా మెటీరియల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసింది, లేదు కొత్తగా తీసుకుని ప్రాసెస్ చేసింది, వేస్ట్ ఎంత జనరేట్ అయింది, ఎన్ని పార్ట్లు పెట్టింది. ఇప్పుడు ఎన్ని పార్ట్లు ఎక్కువ ఉంటే ఆబ్వియస్ గా అంత ఎక్కువ కార్బన్ ఫుట్ ప్రింట్ రిలీజ్ అవుతుంది, అంటే ఎక్కువగా కార్బన్ ఎమిషన్స్ రిలీజ్ చేస్తుంది. అట్లా రీసైకిల్ చేస్తే ఆబ్వియస్ గా కార్బన్ తగ్గించినట్టే. సో ఓవరాల్ గా కార్బన్ ఫుట్ ప్రింట్ ఎంత రిలీజ్ చేస్తుంది. ఈ 4 ఆస్పెక్ట్స్ ని ఇన్ఫర్మేషన్ కస్టమర్స్ కి ఇస్తుంది వాల్వో కంపెనీ. అండ్ దట్ టు యూరోపియన్ యూనియన్, ఐరోపా సమాఖ్య ఇదే అంశానికి సంబంధించి రెగ్యులేషన్ కూడా తొందరలో తీసుకురాబోతుంది అని ఆల్రెడీ ఊహాగానాలు ఉన్నాయి, స్పెక్యులేట్ చేస్తున్నారు అందరూ. దానికి ముందే వాల్వో ఈ విధంగా తీసుకురావడం వల్ల మిగిలిన కార్ కంపెనీస్ అన్ని కూడా ఇప్పుడు గడగడ వణికిపోతున్నాయి. ఎందుకనంటే ఒక కంపెనీ చేస్తే కస్టమర్స్ అందరూ మాకు కూడా చేయండి, మాకు కూడా ప్రొవైడ్ చేయండి అని అడుగుతారు. అండ్ గవర్నమెంట్ కూడా ఫోర్స్ చేస్తుంది. మామూలుగా గవర్నమెంట్ ఫోర్స్ చేస్తేనే చేయని ఈ కంపెనీలు ఎవరు అడగకుండా చేస్తున్నారంటే అప్పుడు మిలియన్ కంపెనీలు ఖచ్చితంగా టాంట్ పడినట్టే కదా.
అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం వాల్వోని ప్రతిసారి కూడా మిగిలిన కార్ కంపెనీలా కన్సిడర్ చేయకూడదు. ఎందుకనంటే మనందరం ఈ రోజున కార్లలో సీట్ బెల్ట్ వేసుకుంటున్నాము అని అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్ కంపెనీ. వాల్వో కంపెనీ వల్ల మనందరం కూడా సీట్ బెల్ట్ వేసుకుంటున్నాం. అంటే సీట్ బెల్ట్ అంతకుముందు లేదు అని కాదు, బట్ సీట్ బెల్ట్ మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న విధానం ఏదైతే ఉందో అది తీసుకొచ్చింది వాల్వో. అండ్ అది ప్రజల యొక్క రక్షణకు సంబంధించి, ఇట్ ఈస్ విత్ రిగార్డ్ టు ద పీపుల్స్ ప్రొటెక్షన్, వాళ్ళ ప్రాణాలను కాపాడే అంశం కాబట్టి అది అందరికీ తెలియాలని చెప్పి అది అన్ని కంపెనీస్కి దాని యొక్క పేటెంట్ ఇచ్చేసింది ఫ్రీగా. వాల్వో కంపెనీ, దే ఆర్ మెంట్ ఫర్ క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్. వాళ్ళ కార్ను ఒక్కసారి డ్రైవ్ చేసి చూడండి, యూ విల్ నో వాట్ ఈస్ మారుతి సుజుకి ఆర్ ఇండియన్ కంపెనీస్ అండ్ వాట్ ఈస్ వాల్వో. సో ఏది ఏమైనా సరే ఎప్పుడూ కూడా వాళ్ళు క్వాలిటీ 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 దాన్నే బిలీవ్ చేస్తుంటారు. ఏది ఏమైనా సరే ఆ విధంగా ఈవీ బ్యాటరీ పాస్పోర్ట్ తీసుకొస్తున్న ఫస్ట్ కార్ కంపెనీ లేదా ఆటోమోటివ్ కంపెనీ ఏది అని అంటే వాల్వో. అందుకని 15వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఏది ఏమైనా సరే దట్ బ్రింగ్స్ us టు ద ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ ఆఫ్ 15 క్వశ్చన్స్. నాకు తెలుసు మేబీ కొంతమంది 15 క్వశ్చన్స్కి ఇంత టైం ఎందుకు తీసుకున్నావు అని అంటారు. కొంతమంది 15 క్వశ్చన్స్ అయినా మాస్టర్ ఇంకొన్ని చెప్పచ్చు కదా అని అంటారు. సింపుల్ లాజిక్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు బేసిక్గా తెలుసుకున్నది 15 ప్రశ్నలు, వాటికి సంబంధించిన ఆన్సర్ అయినా లుక్ ఎట్ ది ఇన్ఫర్మేషన్ దట్ యూ హ్యావ్ గాట్. 15 క్వశ్చన్స్లో మనం దగ్గరగా ఎంత కాదన్నా సరే ఒక 25 to 30 క్వశ్చన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం, డైరెక్ట్గా అడిగిన ఇండైరెక్ట్గా అడిగిన, రైట్? సరే పోనీ 25-30 కాబట్టి అట్లీస్ట్ 15 క్వశ్చన్స్ గురించి అయితే పర్ఫెక్ట్గా తెలుసుకున్నాం కదా. అలానే ఈ 15 క్వశ్చన్స్ని ఏ విధంగా అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయగలం కదా. 2 అండ్ ఇంకొకటి, ఎవరైతే ఎక్కువ క్వశ్చన్స్ చెప్పుంటే బాగుండేది అని అంటున్నారో మీరు ఒకటేసారి ఇంత బల్క్ క్వాంటిటీలో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కూడా మంచిది కాదు. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మీరు దీన్ని రివిజన్ చేసుకోకపోతే మర్చిపోతారు. మనం ఎంత ఎక్కువ తెలుసుకున్నాం అన్నది పాయింట్ కాదు, బికాస్ మనం అందరం ఎంతో కొంత తెలుసుకుంటూనే ఉంటాం. ఆ తెలుసుకుంటున్న ఎంత దాన్ని మనం ఎంత బాగా రివైజ్ చేసుకుని గుర్తుపెట్టుకుంటున్నాం అనేది మ్యాటర్, రైట్? బ్రూస్లీ అదే కదా మాట చెప్పేది, 10,000 కిక్కులు తెలిసిన వాటితో నేను ఎక్కువ భయపడను, కానీ ఒకటే ట్రిక్ లేదు ఒకటే కిక్ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసినట్టు నేను ఎక్కువ భయపడతాను అని. ఇన్ ద వెరీ సేమ్ వే మనం తెలుసుకునేది తక్కువ అయినా దాన్ని అన్ని విధాలుగా తెలుసుకోవాలి, దానికి సంబంధించిన హోలిస్టిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవాలి, దాన్ని రివైజ్ కూడా చేసుకోగలగాలి. అలా చేయాలంటే మన దగ్గర బేసిక్గా తక్కువ ఉండాలి. అండ్ దిస్ ఇస్ వాట్ క్వాలిటీ ఇస్. కాంపీట్ మైండ్స్ మీకు అదే ప్రొవైడ్ చేస్తుంది. ఇంతకుముందు శివారెడ్డి లాజిక్స్ అనే పేరు మీద ఉండేది, ఇప్పుడు కాంపీట్ మైండ్స్ అనే పేరు మీద ఉంది. జస్ట్ నేను చెప్పాను కదా బిగినింగ్ లోనే, పేరు మటుకే మారింది, ప్రయత్నం మారదు, ప్రయాణం మారదు, మీ గమ్యస్థానం మారదు, మిమ్మల్ని గమ్యస్థానానికి చేర్చే మా బాధ్యత కూడా మారదు అని. ఎండ్ ఆఫ్ ద డే క్వాలిటీ ప్రివైల్స్, క్వాలిటీ మ్యాటర్స్. అండ్ మీరు కూడా క్వాంటిటీ వైపు కాదు క్వాలిటీ మీద ఫోకస్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ గెట్ వాట్ యూ వాంట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ప్రిపేర్ అవుతున్నా సరే దిస్ ఇస్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ టు ప్రిపేర్, కాబట్టి ప్లీజ్ షేర్ ఇట్ విత్ దెమ్. మళ్ళీ ఇంక రోజు ఇంకో కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో కానీ లేదు ఇట్లా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంశానికి సంబంధించిన కానీ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం. థ్యాంక్ యూ.